వేదాంతం పరిచయం పరిభాష ఉపాసనా యోగం. రెండో ఆధ్యాత్మిక సాధన ఉపాసనా యోగం. దీన్ని ఈశ్వర ధ్యానము అంటారు. ఇది కూడా రెండు పద్ధతుల్లో చేయవచ్చు. అవి ఏకరూప ధ్యానము లేదా అనేక రూప ధ్యానము. అనేక రూప ధ్యానాన్ని విశ్వరూప ధ్యానం అని కూడా అంటారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని గడగడ పఠించుకుంటూ పోకుండా దాన్ని అర్థం చేసుకుంటూ పఠిస్తే అది ఏకరూప ధ్యానం అవుతుంది. విశ్వాధారం గగన సదృశం అంటూ ఇదే శ్లోకంలో కొన్ని పద్యాలు విశ్వరూప ఈశ్వర దర్శనానికి కూడా వస్తాయి. మీకు ఏ రూపంలో కొరవాలని ఉంటే ఆ రూపంలో ఈశ్వర ధ్యానం చేయవచ్చు. ఏ రూపం కొల్చినా అర్ధసహితంగా ధ్యానం చేయాలి. అది కూడా జీవితాంతం చేయాలి. కాకపోతే జ్ఞానం పొందే ముందు చేసే ధ్యానాన్ని ఉపాసన అంటే, జ్ఞానం పొందాక చేసే ధ్యానాన్ని నిధిధ్యాసన అంటారు. రెండింటిలోనూ ఈశ్వర ధ్యానమే ఉంటుంది. కాకపోతే ఈశ్వరుని ధ్యానించే దృక్కోణంలో భేదం ఉంటుంది. జ్ఞానం పొందకముందు చేసే ధ్యానంలో ఈశ్వరుడు అంటే ఒక పరిమితి ఉన్న సగుణ ఈశ్వరుడు. కానీ జ్ఞానం పొందాక చేసే ధ్యానంలో ఈశ్వరుడు నిర్గుణ ఈశ్వరుడు. సగుణ ఈశ్వరుడు వ్యవహారిక స్థాయికి చెందితే నిర్గుణ ఈశ్వరుడు పారమార్థిక స్థాయికి చెందుతాడు. ఈ రెండు రకాల ధ్యానంలో ఏదో ఒకటి జీవితాంతం చేయాలి. కాకపోతే పేర్లు మారుతాయి, దృక్పథం కూడా మారుతుంది. జ్ఞానం పొందకముందు చేసే ధ్యానాన్ని ఉపాసన అంటారు. అది జ్ఞాన యోగ్యతా ప్రాప్తినిస్తుంది. జ్ఞానం పొందాక చేసే ధ్యానాన్ని నిధిధ్యాసన అంటారు. అది జ్ఞాన నిష్టలో సాధకుని నిలబెడుతుంది.